10 కోట్ల ధనము సంపాదించిన తడైన ముల్లెగట్టుకబోడు వెళ్ళిపోగా, సుతులు భార్యలు పెక్కు చుట్టాలు గలిగిన తన వెంటరాలేరు తరలిపోగా, రణశూరుడైనను రాజరాజైనను అన్ని విద్యలు నేర్చి యున్ననేమి, కాయమగ్నిలో జేరి కాలు దినమురాగా నిజముగా దక్కించనేరడెవడు. తనువు నిలుపు స్వాతంత్ర్యమెవ్వనికి లేదు, అర్థమిపుడాయే జనులెల్ల వ్యర్థులనోచు. చక్రధర ధరుమపురిధామ సార్వభౌమ నరహరి భక్తజనకల్ప నాగతల్ప ఆ ఆ ఆ ఆ భావం: ఓ నరహరి, 10 కోట్ల రూపాయలు సంపాదించిన ధనవంతుడైనప్పటికీ చనిపోయేనాడు ఆ డబ్బులు వెంట తీసుకుపోడు. భార్యలు, బిడ్డలు, చుట్టాలు ఎంతమంది ఉన్నప్పటికీ చివరి రోజు వారెవ్వరు కూడా వెంటరారు. ఎంత పరాక్రమవంతుడైనను, ఎంతటి చక్రవర్తి అయినను, అన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ శరీరం చివరిసారిగా కాలే సమయములో ఇవేవి రక్షింపరావు. శరీరముతో శాశ్వతంగా ఉండడం అనే స్వాతంత్రం ఎవరికీ లేదు. ఈ జీవనం వ్యర్థమని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ మహావైరాగ్య వాక్యాలను శేషప్ప తెలుపుతూ, దైవం ఒక్కటే మనకు చివరి వరకు వచ్చేది అని, ఆ తర్వాత కూడా దైవమే దిక్కు అని తేలుస్తాడు భక్తితో.